నేను పరిపాలిస్తానంటే ఏ ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష? అధ్యక్ష వీళ్ళు చెప్తుంటారు అధ్యక్ష, ఇప్పుడే ఎవరు చెప్తున్నారు అధ్యక్ష, గౌరవ సభ్యురాలు చెప్తారు, అప్పులు చేసి వెళ్ళిపోయారు. మీరు కూడా 2014 నుంచి 19 వరకు మీరు మాకు కూడా ఆస్తి ఇచ్చారు అధ్యక్ష, అప్పులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి బోల్డన్ని అప్పులు ఇచ్చి వెళ్ళారు అధ్యక్ష. ఆ అప్పులు ఇచ్చిన దాంట్లో 25 డిపార్ట్మెంట్స్లోని మీరు పెండింగ్ పేమెంట్స్ పెడితే ఆ పెండింగ్ పేమెంట్స్ని క్లియర్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. ఇది మీరు నేను చెప్తున్న లెక్కలు కదా అధ్యక్ష, మీ కాగు లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకపోతే అధ్యక్ష ప్రభుత్వం ఏదో అప్పులు పెట్టిందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీ పెండింగ్ పేమెంట్స్ మేము చేసింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చెప్తుంటారు అధ్యక్ష, మేము చాలా రెవెన్యూ డెఫిసిట్స్లో మేము గత ప్రభుత్వం వెళ్ళిపోయిందని చెప్తుంటారు అధ్యక్ష. హిస్టారికల్గా చూసుకుంటే అధ్యక్ష ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1993 నుంచి 2025 వరకు చూసుకుంటే అధ్యక్ష, ఒక్కసారి కనుక మీరు హిస్టరీ చూస్తారని అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా సరే, ఐఎమ్ టెలింగ్ యూ విత్ డేటా, ఎప్పుడు పరిపాలన చేసినా సరే ఆయన రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం ప్రతిసారి బారో చేశారు అధ్యక్ష. అది 1994 నుంచి 2004 వరకు 10 years బారో చేశారు అధ్యక్ష. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు బారో చేశారు అధ్యక్ష. ఏ గవర్నమెంట్ బారో లేకుండా ఉండదుగా చెప్తాను అధ్యక్ష, ఎంత చేశారో కూడా చెప్తాను అధ్యక్ష. ఇది కావాలంటే గౌరవ సభ్యులు చెప్తారు. అదేవిధంగా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు చెప్తుంటారు అధ్యక్ష, మరి ఇప్పుడు ప్రజెంట్ 2 minutes అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ బడ్జెట్ గురించి 3,22,000 కోట్లతోటి బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. సూపర్ డూపర్ బడ్జెట్ అధ్యక్ష, బాహుబలి టైప్లో బడ్జెట్ పెట్టారు. మంచిది అధ్యక్ష, మీకు చాలా ప్రామిసెస్ ఉండొచ్చు, చేయొచ్చు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఈ ద్రవ్య లోటు, ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఎలాగా మీరు పూర్తి చేస్తారో? సుమారు 80,000 కోట్ల రూపాయలని ద్రవ్య లోటు పెట్టారు అధ్యక్ష, ఫిస్కల్ డెఫిసిట్ పెట్టారు అధ్యక్ష. ఈ 80,000 కోట్ల రూపాయలని ఏదన్నా సరే మన ఇన్కము ఎక్స్పెండిచరు మ్యాచ్ అవ్వాలి అధ్యక్ష. కానీ ఇక్కడ వచ్చేది ఏంటంటే మనకు అధ్యక్ష, మనకి ఏదన్నా ఒక 100 రూపాయల ఆదాయం వస్తే 150 రూపాయలు ఖర్చు చేస్తే ఆ 50 రూపాయలు ఐదు ఖర్చు అన్నా తగ్గించాలి, లేదా మనం ఆదాయాన్ని పెంచాలి అధ్యక్ష. కానీ ఈ గ్యాప్ వచ్చి 80,000 కోట్ల అధ్యక్ష. మరి 80,000 కోట్ల రూపాయలు ఏ విధంగా గ్యాప్ ఫిల్ చేస్తారు అధ్యక్ష? ఒకటి అధ్యక్ష, ఒకటి ఓన్ ట్యాక్సెస్ అధ్యక్ష, 2 ఆఫ్లైన్ ట్యాక్సెస్ అధ్యక్ష, దాన్ని నాన్ ట్యాక్సెస్ అంటారు అధ్యక్ష. ఓన్ ట్యాక్సెస్ కింద వీళ్ళు చెప్పింది ఎంత అధ్యక్ష? 14,000 కోట్లు చెప్పారు అధ్యక్ష, 14,000 కోట్ల రూపాయలు. అలాగే నాన్ ట్యాక్సెస్ కింద రెవెన్యూ కింద 12,000 కోట్లు చెప్పారు అధ్యక్ష. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అధ్యక్ష? కేంద్రం నుంచి ఆదాయం వస్తుంది, ఆదాయంతో ఈ 80,000 కోట్ల రూపాయలు తీరుస్తా అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది సాధ్యమా అధ్యక్ష? అధ్యక్ష ఏదైనా సరే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అధ్యక్ష, నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ ఎలా ఉంటుంది ఎలా పెరగాలి అధ్యక్ష? ఒకటి ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి అధ్యక్ష. మరి ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా, లేకపోతే తాకట్టు పెడతారా, లేకపోతే ఏదైతే మీరు పథకాల కింద డబ్బులు పెట్టారో, లేకపోతే తలకాయల్ని తగ్గిస్తారా? మీరు పెట్టిన డబ్బులు ఖర్చు చేయలేమని చెప్పాలి కదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష 14,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఒకటి ఈ 14,000 కోట్లు మీట్ అవ్వాలంటే ఒకటి ప్రజలపైన ట్యాక్స్ అన్న వేయాలి అధ్యక్ష, లేదా జీడిపి అన్న పెరగాలి అధ్యక్ష. జీడిపి ఆదాయం ఎలా పెరుగుతుంది అధ్యక్ష? మళ్ళీ సంపద సృష్టిస్తారని చెప్పి మళ్ళీ ఇటు వస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఈ 80,000 కోట్ల రూపాయలు ఫిస్కల్ డెఫిసిట్ తోటి మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమంటారు అధ్యక్ష? ఈ బడ్జెట్లో అసలు స్టేట్కి రుణ సహకరణ సామర్థ్యం 0కి పడిపోయింది అని చెప్తారు అధ్యక్ష. మరి ఇది ఎలా మ్యాచ్ అవుతుంది అధ్యక్ష? నాకైతే అర్థం కదా అధ్యక్ష. అయితే ఈ 1,00,000 కోట్లు అప్పులు చేసి, ఈ భారీగా అప్పులు చేసి తీరా చూస్తే దేన్ని తీసుకొచ్చారు అధ్యక్ష? అది ఎక్కడ స్పెండ్ చేస్తున్నారో చెప్పరు అధ్యక్ష. పోనీ వెల్ఫేర్ మీద స్పెండ్ చేస్తున్నారా అంటే మరి మీ సూపర్ 6 వెల్ఫేర్ మీద
అంత అలాట్మెంట్ లేదు. లేదా పోనీ మీరు సంపద సృష్టి కోసం ఏదన్నా క్యాపిటల్ గెయిన్స్ మీద పెడుతున్నారంటే అది లేదు. మరి ఎక్కడ పెడుతున్నారో కూడా తెలియట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, సంపద మీద సృష్టిస్తామని చెప్పారు. ఒకటి, సంపద ఏ విధంగా సృష్టిస్తారో ఇంతవరకు చెప్పలేదు. రెండోది, మీరేం చెప్తున్నారు అధ్యక్ష, మేము డబుల్ ఇంజిన్తో వెళ్తాం, కేంద్రం నుంచి మాకు ఉదారంగా సాయం లభిస్తుందని చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, ఏ కేంద్ర ప్రభుత్వం కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఏది కూడా సాయం చేయదు అధ్యక్ష. మరి ఏ విధంగా చేస్తున్నా అధ్యక్ష? ఇప్పుడు రాజధానికి ఇప్పుడే మాట్లాడారు అధ్యక్ష, రాజధాని కోసం ఎక్కడెక్కడి నుంచి ఏదో వచ్చిందని. ఎంత ఇంకా 4 రోజులు డిస్కషన్ ఉంది. అధ్యక్ష, ఈ 80,000 ఫిజికల్ డెఫిసిట్ తీరాలంటే ప్రజల మీద పన్ను భారం వేస్తారా లేదన్నది తెలియదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష. ఇక వీళ్ళ అలాట్మెంట్ వీళ్ళు ఎలా ఉందో చెప్తాను అధ్యక్ష. వాళ్ళు సెక్టర్ వైజ్ గా వాళ్ళు బడ్జెట్ దేనికి ఎందుకు ఎలా పెట్టారో అనేది నేను మాట్లాడను కానీ అధ్యక్ష, నంబర్స్ మాత్రం బాగున్నాయి అధ్యక్ష. ఎలా ఉండదు అధ్యక్ష? ఇప్పుడు వాళ్ళు నామినల్ టర్మ్స్ లో నెంబర్స్ మాట్లాడతారు అధ్యక్ష. బడ్జెట్ చూడవలసింది నామినల్ టర్మ్స్ లో నెంబర్స్ కాదు అధ్యక్ష. మనం చూడవలసింది ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ చూడాలి అధ్యక్ష. అలాగే లేదా ఇన్ ప్రపోర్షన్ టు స్టేట్ జీడిపి చూడాలి అధ్యక్ష. ఈ రెండు చూడకుండా నెంబర్ చూస్తే ఎట్లా అవుతుంది అధ్యక్ష? ఇది అవ్వదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు ఒక నిమిషం అధ్యక్ష, మీరు చేస్తున్న సెక్టార్స్ మీద హెల్త్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ఇవన్నీ కూడా ఓవరాల్ ది స్టేట్స్ పులుచుకుంటే మీ ఎస్టిమేషన్స్ అనేవి చాలా మినిమల్గా ఉన్నాయి అధ్యక్ష. అకార్డింగ్ టు ది హెల్త్ పాలసీ 2017 అధ్యక్ష, మినిమం 8% ఇవ్వాలంటే మీరు 6% ఇస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ మీరు ఈ ప్రపోర్షనల్ గా చేసిన బడ్జెట్ కాదు అధ్యక్ష, ఏదో నెంబర్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది ప్రభుత్వం మీద అప్పుల భారం వస్తుంది. అప్పుల భారంతో ఏ ప్రభుత్వమైనా నేను చెప్పినట్టు అప్పులు తీర్చాలి. మళ్ళీ మీరు మాట్లాడేది ఏంటంటే పొద్దున ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా చేయడం కష్టం అని చెప్పి చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష, లాస్ట్గా అధ్యక్ష, మరి ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ అధ్యక్ష. ఎందుకు చెప్పారంటే రోడ్స్ అని చెప్పారు అధ్యక్ష. మీరు క్లోజ్ చేయండి అధ్యక్ష. ఈ స్టార్ట్ చేయడం కాదు, క్లోజ్ చేయడం కూడా ఉండాలి. ఈ 3 సెక్టార్లో కూడా అధ్యక్ష వాళ్ళ బడ్జెట్ అనేది మినిమల్ గా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ బడ్జెట్ ఏమాత్రం కూడా సంతృప్తికరంగా లేదని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఐవి గారు, చివరిగా ఈరోజు ఐవి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ లో చూపించినటువంటి 3,23,359 కోట్లు. ఇది మొత్తం ప్రిపేర్ అమ్మనండి దేశ రాష్ట్ర ప్రజల సమిష్టి సొమ్ములని చెప్పి, పన్నుల సొమ్ములని చెప్పి చెప్పదలిచింది. ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి ఈ సొమ్ముని